హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మన చిలకలూరిపేటలోని కర్మల ఆటో గ్యారేజ్ చూద్దాం రండి. వీళ్ళ గ్యారేజ్ వచ్చేసి మెయిన్ హైవే పక్కనేనండి. మన పాత చెన్నై హైవే అనమాట ఇది. వీళ్ళది వచ్చేసి హైవే పక్కనే ఉండిద్ది అనమాట. మన గుంటూరు నుంచి వస్తుంటే రైట్ సైడ్ ఉండిద్దండి వీళ్ళ షాపు. వీళ్ళ షాప్ ముందే యూ టర్నింగ్ ఉండిద్ది అనమాట. వీళ్ళ షాప్ వచ్చేసి ఇదేనండి, కర్మలార్ బిల్డింగ్ అని. దాని ఆపోజిట్లోనే డీమార్ట్ ఉందండి. డీమార్ట్ ఆటో ఆపోజిట్ ఇలా షాప్ ఉంటుంది అనమాట. డీమార్ట్ కొత్తగా కట్టారు. ఈ కర్మల అంటే వేరే పేర్లు కూడా పెట్టుకుని ఉన్నారండి, అవి వేరే అండి. ఇదైతే మాత్రం డీమార్ట్ ఆపోజిట్టే ఉంటుంది అనమాట. వీళ్ళ కాడ వచ్చేసి ఆల్రెడీ ఉదయాన్నే బళ్ళు అయితే వచ్చేసినాయండి. బళ్ళు వచ్చేసి అన్ని రకాల్లో వచ్చే బళ్ళు చేస్తారండి. వీళ్ళు పులోరా బళ్ళు, ఇంకా బళ్ళు, బైలాంటి అన్నీ ఉంటాయండి. వీళ్ళకి వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా దగ్గరలో వస్తుంటాయండి. ఈ తెలంగాణలో అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్నీ వస్తాయండి. ఆంధ్రాలో వచ్చేసి విజయనగరం, శ్రీకాకుళం కాడ నుంచి చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, రాజంపేట అక్కడ నుంచి కూడా వస్తాయండి. అది వీళ్ళకి వచ్చేసి డైలీ 10 బళ్ళు 15 బళ్ళు దాకా వస్తాయండి. వర్కర్స్ అయితే మాత్రం ఉన్నారు వీళ్ళ దగ్గర, టీములుగా ఉంటారండి. టీముల్లో ఉంటారు. అంటే ఆల్రెడీ బళ్ళు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. కొన్ని బళ్ళు అయితే కట్టేశారనమాట. ఇంకా కొన్ని కట్టాల్సినవి ఉన్నాయి, కడుతున్నారండి. ముందుగా ఏం చేస్తారంటే వీళ్ళు ముందు బాడీ దింపేస్తారండి. దింపి బాడీ అడుగున సపోర్ట్ ఛానల్స్ అన్నీ వేస్తారు. వేసి బాడీ ఎక్కించుకున్నాక ఇక పై యాంగిల్లో కట్టడం స్టార్ట్ చేస్తారండి. ఏ పని వాళ్ళదేనండి. వాళ్ళు యాంగిల్లో కట్టేవాళ్ళు యాంగిల్ సెట్టింగ్, రిలీజ్ చేసేవాళ్ళు బిల్డింగ్, ఫిట్టింగ్ చేసేవాళ్ళు ఫిట్టింగ్. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉండేది అనమాట. అదే మొత్తం 5 టీంలు లాగా ఉంటాయి వీళ్ళకి. ఒక టీంలో 8 మంది దాకా ఉంటారు వర్కర్స్. అది బండి పెడితే ఏం లేదండి, హాఫ్ డేలో బండి మొత్తం వెళ్ళి వర్క్ అంతా అయిపోద్దండి. ఒక పూట డైలీ వచ్చేసి ఒక టీం 3 బళ్ళు కాడ కడతారండి. జింకు యాంగులర్ కానివ్వండి, ఐరన్ కానీ అన్నీ దింపుతారండి. వీళ్ళకి వచ్చేసి మెటల్ మొత్తం లోడింగ్ తెప్పించుకుంటారండి. వీళ్ళు మొత్తం బల్క్గా తెచ్చుకుంటారు. వీళ్ళు పైనుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా తెచ్చుకుంటారు. లోకల్లో ఒకటే రాక ఉంచుతారు. మొత్తం బల్క్గా లారీ లోడ్ తింటుకుంటారు. బల్క్లో అయితే మాత్రం వీళ్ళు రాజీపరం అండి, హెవీగా చేసేస్తారు. మెటల్ పంపిస్తారు. పెయింట్ కూడా మొత్తం స్ప్రే పెయింట్ అండి, మొత్తం స్ప్రే చేస్తారనమాట. అయితే హెవీగా ఉంటుందండి. ఇది చేసినాక జిగ్జా డిజైన్స్ ఇవన్నీ చేస్తారండి. బండికి అయితే మొత్తం పెయింట్ మొత్తం రెడాక్షన్ వేసి వేస్తున్నారండి. బాగుంటుంది పెయింట్. ఒకసారి పెయింటర్ మేస్త్రి పుష్ప అని ఉన్నారు. ఇదేనండి మన వెహికల్ మహీంద్రా సుప్రో, మన గేదెల కోసం తీసుకున్నటువంటి వెహికల్. ఇది వర్క్ అంతా అయిపోయింది, పెయింటింగ్ అయితే చేస్తున్నారు. పెయింటింగ్ విషయంలో తగ్గేదే లేదంటున్న పుష్ప, ఇతని పేరు పుష్ప. పెయింటింగ్ మాత్రం చాలా బాగా చేస్తారు. మీకు వీడియోని లాస్ట్ వరకు చూడండి, పెయింటింగ్ ఎలా చేశారో చూపిస్తాను. డిజైన్ చూడండి ఎలా చేశారు. మొత్తం ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చెప్పాల్సిన పని లేదండి. పుష్ప దగ్గరికి వచ్చారంటే మీకు పుష్పనే తగ్గేదేలే, అంత బాగా చేస్తున్నారు పెయింటింగ్ అంతా. మొత్తం ఎక్కడ కూడా పొరవపోకుండా మొత్తం నీట్గా చాలా బాగా చేస్తున్నారు. బంపర్ కానీ, ముందు పక్క బంపర్ కానీ, వెనక పక్క బంపర్ కానీ అయిపోయిందండి. మళ్ళీ స్టిక్కరింగ్ వర్క్ స్టార్ట్ చేశారనమాట. పెయింట్ అవగానే ఆ స్టిక్కర్లో బంపర్లు వాటికి వేసేసి ఎలక్ట్రికల్స్ కూడా ఉన్నారండి. ఇక్కడ హారంలు, లైట్లు అన్ని చూపిస్తారనమాట. బళ్ళు అయితే కంప్లీట్ అయిపోయిందండి. పెయింటింగ్, స్టిక్కరింగ్, హార్లు అన్నీ అయిపోయింది. బళ్ళు అయితే బయలుదేరుతున్నాయి. నేను వచ్చిన బళ్ళు మొత్తం ఈరోజు వెళ్ళిపోతున్నాయి అనమాట. నిన్న వస్తే ఈరోజు డెలివరీ ఇస్తారండి, 2 days. ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఆల్టేషన్ వర్క్ ఉంటే ఇంకో రోజు అనమాట. వర్క్ అయితే బాగుందండి. ఈరోజు ఇక్కడ పెయింట్లు మొత్తం ఆసుపత్రి పెయింట్ వేస్తున్నారు, రెడాక్సైడ్ వేస్తున్నారు. వర్క్ అయితే బాగుందండి. స్టిక్కరింగ్ వర్క్ కానీ, పెయింట్ వర్క్ కానీ, లైటింగ్ వర్క్ కానీ, కమాన్ కట్టల వర్క్ కానీ ఏదైనా రాజీ పడకుండా చేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్, బళ్ళు ఉన్నా తెచ్చుకోండి, అక్కడికి నీట్గా చేసి పెడతారు, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అది కర్మల పేరు మీద చాలా షాపులు ఓపెన్ చేశారండి. కాకపోతే వీళ్ళ ఒరిజినల్ వచ్చేసి హైవే పక్కన అండి, డీమార్ట్ ఆపోజిట్ ఉంటుంది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.